దాన్ని వాళ్ళ పొలాలలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇది చాలా ఎస్పెషల్లీ జహీరాబాద్ అటు సైడ్ పోతే మనకు లోకల్గా తయారు చేసి అప్లై చేసే వాళ్ళు మన రైతులు పత్తి కట్టేతోటి ఇప్పుడే ప్రభాకర్ గారు చెప్పారు. అది పెద్ద ఎత్తున కొన్ని వేల టన్నులలో అక్కడ అడాప్షన్ ఆల్రెడీ అవుతుంది. ఈవెన్ నూజివీడ్ సీడ్స్ వాళ్ళకు కూడా వాళ్ళకి బై ప్రోడక్ట్, వాళ్ళు విత్తనాలను వేడి చేయడానికి గ్యాస్ ఫైర్ పెట్టుకుంటారు. అందులోకి వచ్చే బొగ్గుని వాళ్ళు కార్బన్ క్రెడిట్ ద్వారా ఫ్రీగా ఈయనకి రెడీ ఉన్నారు. అంటే ఫస్ట్ టైం మనం చూస్తున్నాం మన రాష్ట్రంలో భూమికి మేము బొగ్గు వేస్తామంటే ఫ్రీకి ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ట్రాన్స్పోర్ట్ మనం పెట్టుకోవాలి, వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తీసుకెళ్ళాలి. అంటే ఛార్జ్డ్ కాదు, మళ్ళీ మీరు ఎరువులు అవన్నీ కలిపి దాన్ని ఛార్జ్ చేసుకొని వాడుకోవాలి, అది మాత్రం ఉంటుంది. అట్లనే మంచి క్వాలిటీ బయోచార్ ఇక్కడ తేజస్ ఉన్నారు, వారు కూడా ఫెసిలిటేట్ చేస్తారు. 84% ఫిక్స్డ్ కార్బన్ది క్యాష్యూ నట్ షెల్ది వాళ్ళు మొత్తము దక్షిణ భారతంలో చాలా రాష్ట్రాలకు స్ప్రెడ్ చేస్తారు. ప్రభాకర్ గారు అయితే వారు సొంత పొలాలను తయారు చేసుకొని మరి ప్రాక్టికల్ గా చేస్తున్నారు. అట్లనే దేవరాతి మీరు చాలా యంగ్ ఉన్నారు. అఫ్ కోర్స్ గుప్తా గారు, మేము, మా మేతా గారు ఇట్లా ఇంకున్నాం చాలా మంది మెంబర్లము యాక్టివ్గా ఇందులో నిరంతరంగా ఇన్వాల్వ్ అయి ఉన్నాము. సో ఇది ప్రాక్టికల్ గా అందరూ కూడా, నేను అన్నది ఒకటే ఎప్పుడు చెప్పినా కానీ, ఇది మీరు నిజంగా కొంచెమన్నా అప్లికేషన్ చేసినాక మీకు నమ్మకం కలుగుతూనే నలుగురికి చెప్పండి. ఒకవేళ మీకు ఏదైనా నష్టం అయ్యి ఉంటే 20-30 మందికి చెప్పండి, పిలిచి మరి చెప్పండి. ఎందుకనంటే మనం ఇది ఒక సైన్స్ అనే దాని అప్లికేషన్ సైడ్ తీసుకెళ్తే దాని టెక్నాలజీ అంటాం. చాలా మనకు విద్యాలయాలు ఉన్నాయి, అంటే యూనివర్సిటీస్ ఉన్నాయి, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. హైదరాబాద్ అయితే సెంటర్ అగ్రికల్చర్ దానికి అన్నిటికీ కూడా. ఇది రైతులకు అర్థమయ్యేటట్టు గుర్తుపెట్టుకోండి, అర్థమయ్యేటట్టు ఎన్ని పేపర్లు రాశారని కాదు, కానీ మనం వాళ్ళకు విడమరిచి క్లియర్గా చెప్పగలిగే ఒక భాష కానీ, ఒక పద్ధతి కానీ, ఒక ప్రాక్టికల్స్ కానీ. సో ఈ నాలెడ్జ్ అండర్స్టాండింగ్ అనేది ఏదైతే ఉన్నదో అది మనకు ప్రజలకు అందేటట్టు చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇది దానికి ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో లేదు, చాప్టర్లో లేవు. బయోచార్ అనేది బొగ్గు మీద ఏమన్నా చెప్పిరా మీరు చిన్నప్పటి నుంచి కాలేజ్ వరకు ఏదైనా సబ్జెక్ట్లో అంటే జనరల్గా రైల్వే బుక్ల గురించి చెప్పి ఉంటారు, అది వేరే బుక్. అది మొన్నటిదాకా ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ఫుల్ వాడేసినాము, అది వేరే బుక్. అది రాక్షస బొగ్గు అంటాం, రాయి బొగ్గు అంటాము, రకరకాల ఆ బొగ్గు గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం, కట్టె బొగ్గు గురించే మాట్లాడుతున్నాం. డైరెక్ట్ మన అట్మాస్ఫియరిక్ కండిషన్ లేదా పైరాక్సిస్ పద్ధతిలో లేదా పార్షియల్ కంబషన్ పద్ధతిలో మనకు అయ్యిన దాన్ని ఈవెన్ పొయ్యిలకేంచి వచ్చిన బొగ్గు కూడా బంగారమే, గుర్తుపెట్టుకోండి. అదేం వేస్ట్ అని అనుకోకండి. ఎవరు కూడా పొద్దుగాల పొయ్యి మనకు క్లీన్ చేసి ఆ పొయ్యిలో ఉన్న బొగ్గు బూడిద అంతా కూడా పెండ కుప్పలు వేసే అలవాటు ఎప్పటికి ఉన్నది మనకి. ఇప్పుడు కూడా ఎవరు వేస్ట్గా దాన్ని చేయరు. సో అట్లా మనకు బొగ్గు అనేది ఉపయోగంలో ట్రెడిషనల్గా మన రైతులు లేదా వాళ్ళున్న మహిళలు కానీ ఎవరైనా కానీ ఈ ఆలోచన వాళ్ళకు ఉండే. ఎందుకంటే ఇది ఎక్కడ వేస్తామో పెరటి తోటలే దీనికి సాక్ష్యం. మీకు ఎప్పుడైనా రికార్డు గ్రోత్ అంటాం కదా, పెద్ద పెద్ద వ్యవసాయ భూములలో ఏం రికార్డులు అయినాయో కానీ పెరటి తోటలలో మాత్రం అరే చెట్టును చూసిర్రా ఎట్లా కాసిన విరుగా కాసింది, విరుగా పూసింది అంటాం కదా, పెద్ద పెద్ద కాయలైనవి. ఎందుకంటే ట్రెడిషనల్ గా పెరటి తోటలు ఏమైతుంది అంటే ఓ 3 రాళ్ళ పొయ్యో ఏదో ఉంటది, ఇంత నీళ్లు కాసుకోరు, అక్కడ ఉన్న బొగ్గు బూడిద అంతా కూడా చెట్లకు పోతున్నది. తెలుసో తెలియక అక్కడ ఏమైతుందంటే అన్ని రకాల యొక్క కాంపోజిషన్ ఏదైతే ఉంటుందో అది తయారయ్యి మనకు రికార్డులు అనేది అక్కడ అవుతుంది. సో అందుకనే మనకు అక్కడ డైరెక్ట్ కనబడుతున్నది ఏది ఒక సైన్స్ అనేది. సో ఇప్పుడు మనకు మరి దీన్ని ఇంకా మేము వ్యాప్తి చెందాలి, చాలా మందికి గెలవాలని అంటే అటు గవర్నమెంట్ పరంగా కూడా కొన్ని పాలసీస్ కంపల్సరీ రావాల్సిన ఆవశ్యకత ఉన్నది. రెండోది ఏంటంటే ఇప్పుడు ప్రతి బయోమాస్ అంటే ప్రతి కట్టె పుల్ల కానీ గడ్డి కానీ అన్నిటిది కూడా విలువలు చాలా పెరిగిపోతున్నది. మీరు ప్రతి టన్ను ఇప్పుడు చూడండి, ఎందుకంటే అటు బ్రికెటింగ్ ఇండస్ట్రీ, పెల్లెటింగ్ ఇండస్ట్రీ, బయోగ్యాస్, ఇథనాల్ ప్లాంట్లు ఇట్లా చూసుకుంటూ ఈవెన్ కట్టెలు, ఈవెన్ పేపర్ మిల్స్, ప్లైవుడ్ వాళ్ళు ఇట్లా ఎవరిని అడిగినా కానీ ఏదో దగ్గర డిమాండ్ అనేది పెరుగుకుంటూనే పోతున్నది.
ఆ పెరిగినందుకు ఏమైంది, ఒక టన్ను కూడా ఇవాళ మనకు యూక్లిప్టస్ కూడా 8 రూపాయలకు పైసలకు అటు ఇటు ఉన్నది, ఏది కిలో. అంటే ఈ రేట్లు ఎంత ఫాస్ట్ పెరుగుతున్నాయి అని అంటే కొన్ని రోజులైనాక రైతులు ఒక పెద్ద కన్ఫ్యూజన్లు ఉంటారేమో, మేము పంట పండించి ఆహార భద్రతకు దోహదం చేయాలన్నా, లేకపోతే అదే భూములల్లా ఈ బయోమాస్ అంటే ఏ చెట్లు పెట్టినా సరే దాన్ని మేము వేరే వాళ్ళకి ఇస్తే కూడా అంతకంటే ఎక్కువ పైసలు వస్తున్నాయి కదా. అంటే ఎనర్జీ సెక్యూరిటీ, ఇది రిన్యూవబుల్ ఎనర్జీ కింద వస్తుంది. గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా ఆలోచన చేస్తుంది, ఎందుకంటే పెట్రోల్ ఖతమైపోతుంది కాబట్టి, బొగ్గు కూడా ఖతమైపోతుంది. మరి మనము ఎనర్జీ అంటే 2 రకాల ఎనర్జీ, కడుపులో వేసుకున్న ఎనర్జీ, దాని క్యాలరీస్ అంటాం, కాలవెట్టిన ఎనర్జీ. అది శక్తి, ఇది శక్తి, 2 శక్తులు కావాలి మన నడవనికే. మనిషి తినకుండా 2 రోజులు ఉపాసం ఉంటాడేమో కానీ మీ ఫోను ఒక గంట సేపు డెడ్ అయితే మీకు బాధ అవుతుంది, ఎవరు ఫోన్ చేస్తుర్రో దానికి మాత్రం ఎనర్జీ ఇవ్వాలనుకుంటారు. అంటే అంత తప్పన ఉంది మనకు ఎనర్జీ విషయంలో. సో ఇలాంటి పరిస్థితుల్లో అటు గవర్నమెంట్ పాలసీస్ కూడా, బయోమాస్ పాలసీస్ ఎంత క్లిష్టంగా తయారవుతున్నాయి అంటే ఫ్యూచర్ లా నేను చూసిన మొన్ననే ఒక ఆయన విశాఖపట్నంలో ఒక ప్లాంట్ పెట్టుకోండు బయోచార్జ్ పాపం. అరే పెట్టుకున్న 2-3 నెలలకే సార్ ఎవరికైనా ఎప్పటి నేను ఇచ్చేస్తా సార్ అంటాడు. కొబ్బరి చిప్పలు 25 రూపాయల కిలో అయినాయి. కొబ్బరి చిప్పలు మీరు గుడికాడ కొబ్బరికాయలు కొడతారు కదా, లోపల కొబ్బరి వదిలేసేయండి, ఆ కొబ్బరి చిప్పలకు కూడా ఎక్కువ విలువ ఉంది. యాక్టివేటెడ్ కార్బన్ అంటారు దాన్ని. మీకు అన్ని ఫిల్టర్లలో అదే వాడతారు. ఇవాళ రేపు 25 రూపాయల కిలో అంటే ఆయన ఎంత 120-150 రూపాయల కిలో అమ్ముకోవాలి బొగ్గు. సో జనరల్ గా బయోచార్ విషయంలో మనకు వివిధ దాని ఒక బయోమాస్ మనకు బొగ్గు అయ్యే రూపాలల్లా మామూలుగా అయితే ఏ బొగ్గు అయినా కానీ మామూలుగా మనకు ఈవెన్ మనం పైరాలసిస్ చేసే పద్ధతిలో కూడా ఒకటేమో టోరిఫైడ్ అంటాం. టోరిఫైడ్ అంటే మామూలుగా కాల్చినప్పుడు అది నల్లగా కాదు, కానీ ఒక మీరు రొట్టెని బాగా కాలుస్తే గట్టిగా అవుతుంది కదా కడకు, ఆ టైపు కలవడం టోరిఫికేషన్ అనుకోండి. ఇది మామూలు పద్ధతులు. ఇంకోటి లిగ్నైట్, ఇవన్నీ నేచురల్ జియాలజికల్ పద్ధతులు. రాజుగారు వాటి గురించి మాట్లాడతారు, వాటి విలువలు, వాటిని ఎట్లా మనకు హ్యూమిక్ యాసిడ్ కి కానీ ఇతరతర రైతులకు ఎట్లా లాభం అనేది. ఆ కోల్ అనేది వేరే, కానీ లిగ్నైట్ కి వేరే విలువలు ఉన్నాయి. ఒక్కోసారి కాంబినేషన్ లో మనకు కూడా ఈవెన్ ఇది అల్కలైన్ కాబట్టి బయోచార్ అనేది, మరి హ్యూమిక్ యాసిడ్ ని దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే దాని ఒక పిహెచ్ కొంచెం తగ్గించి మనం ఎట్లా వాడవచ్చు అనే అంశాలు కొన్ని మనం కలిపి చేసుకోవచ్చు. ఇంకోటి ఈ బొగ్గు గురించి ఎప్పుడు నేను చెప్పినా కానీ ఇది కొత్త శాస్త్రము, కొత్త ఇది కాదు. మీరు ఏ పద్ధతులు అయితే అవలంబిస్తున్నారో వాటికి అన్నిటి కూడా ఇది ఇంటిగ్రేట్ అవుతుంది. ఎక్కడ కూడా ఇది విరుద్ధం కాదు. ఇప్పుడు నేచురల్ ఫార్మింగ్ అని ఉంది, ఆర్గానిక్ ఫార్మింగ్ అని ఉంది, అందులో చేసే వివిధ మీరు ఇప్పుడు బయో ఫర్టిలైజర్స్ ఇవన్నీ చూస్తే పెద్ద ఈ టెక్నాలజీ అంటే ఎన్నో రకాలు, వేల రకాలు తయారవుతున్నాయి. సో అవన్నిటి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే బొగ్గుకి ఈ గుణాలు ఉన్నాయి కదా, మనకు అన్నిటిని పట్టుకొని మనం ఇచ్చే గుణం ఇది. దీనికి ఉన్న గుణాలను నిజంగా మనం అవలంబిస్తే మనం నిజమైన మనుషులు అవుతాం అనేది నేను రెగ్యులర్ గా చెప్తుంటది, ఎవరికి చెప్పిన రైతులకు కానీ ఎవరికి చెప్పినా కానీ. ఎందుకంటే చెడుని దాని లోపల నిక్షిప్తం ఉంచుకుంటుంది. మనం పెస్టిసైడ్ ఇవన్నీ అప్లై చేస్తాము, లేదా కాంప్లెక్స్ కెమికల్స్ వేస్తాము మనము ఫర్టిలైజర్స్ వల్ల. సో ఇవన్నిటిని కూడా పట్టుకోవడము, ప్లస్ అక్కడ వచ్చే ఎమిషన్స్, మీథేన్ లాంటి ఎమిషన్స్, వ్యవసాయంలో కూడా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ చాలా వస్తాయి, వాటిని పట్టుకోవడము, న్యూట్రియంట్స్ ని పట్టుకోవడము. అట్లనే గాలి కూడా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సాయిల్ ఈజ్ ఏరోబిక్, ఇది రాసి పెట్టుకోండి పెద్ద పెద్ద అక్షరాలలో. చాలా మంది అనరోబిక్ పద్ధతిలో చాలా చేస్తారు, డైరెక్ట్ మట్టిలో వేస్తారు, కానీ ఫైనల్ గా సాయిల్ ఈజ్ ఏరోబిక్ అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అంశము. కాబట్టి మనం బొగ్గు ఎప్పుడైతే ఎరువులు ఇంటిగ్రేట్ చేసి ఇవ్వాలని అన్నప్పుడు డెఫినెట్ గా రెండింటిని కూడా ఏరోబిక్ పద్ధతిలో కంపోస్టింగ్ చేసి మనము భూమికి ఇవ్వాలనేది పాయింట్. ఇది 100% గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్యాథోజన్స్ ఇవన్నీ కూడా తక్కువ ఉండాలనేది ఇంకోటి ఇందులో సూక్ష్మ జీవులు కానీ, అటు ఫంజీ కానీ ఇవన్నీ కూడా చాలా పెంపుదల అవుతుంది. అవి పెంపుదల అయినప్పుడు మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. మరి చెడ్డవి అనేది రావద్దు కదా, ఇది చాలా ముఖ్యమైన అంశం కాబట్టి. సో ఇక్కడ దాని ప్రాసెస్ ఎట్లా చేయాలి, మీరు డైరెక్ట్ ఏదైనా గుంతలు తీసి ఇంత బొగ్గేసి అందులో ఆయిర్ ఈరు వేసి దాన్ని అక్కడనే కొన్ని రోజులు పెట్టి దాన్ని తీసుకెళ్ళి మనం వేస్తామంటే అట్లా కాదు, కొంచెం ఆలోచన చేయాలి. దీని గురించి నేను చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేసిన, ఎందుకు మనకు ఏరోబిక్ అనేది ఇంపార్టెంట్. ఈవెన్ మనుషులకు దేవుడు ముక్కిచ్చుడు, ముక్కుతోటి వాసన చూసి కూడా మీరు చెప్పవచ్చు మంచి చెడు అనేది.
ఆ మాత్రం అయితే మనకు నాలెడ్జ్ ఉంటది కదా. సో అట్లా కూడా మనం ఫాలో చేస్తే కూడా డెఫినెట్ గా అది మంచి మైక్రోబ్స్ ఏడుంటాయి అనేది, దాని వాసన ఎట్లుంటది అనేది, ఇవి చిన్న చిన్నవి యాక్చువల్ గా ఇవన్నీ ప్రాక్టికల్స్. అందుకే రైతులకు ఇట్లాంటి హాల్లో నాకు అవగాహన ఇచ్చుడు కంటే తీసుకొని ఏ షెడ్ కింద కూర్చోబెట్టి ఆడ ప్రాక్టికల్ చేసుకుంటా మంచిగా మాట్లాడితే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి ట్రైనింగ్లు వేల మందిని కూర్చోబెట్టి ప్రవచనాలు ఇచ్చినట్టు చెప్పుకుంటూ పోతే అదేదో రామాయణం మహాభారతం లెక్క బాగానే ఉంటది, కానీ ఆచరణ చేయడానికి ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఆచరణ చేసినట్టు దించాలంటే ప్రాక్టికల్ అప్రోచ్ లో ఫీల్డ్ లెవెల్లోనే సాధ్యమవుతుంది. అందుకే నేను దాదాపుగా మీరు నా ఏ వీడియో చూసినా కానీ ఎక్కువ మటుకు ఫీల్డ్ లెవెల్ ఓరియంటేషన్ ఉంటాయి. 3 రోజులు అక్కడనే కూర్చోబెట్టాల్సి వస్తుంది. గంటకి ఏదో వచ్చి మీరంతా చెప్పి చాయ్ పే చర్చ అన్నాడు మీద మాట్లాడుకోతే అయ్యేది కాదు. ఇది ఒక మహా ఉద్యమం. మీరు నమ్ముతారో లేదో, అది ఫ్యూచర్ కోసం మనం చేస్తున్న ఒక తపన. లేకపోతే మన పిల్లలకి ఇచ్చేది ఏం లేదు. అటు ఇత్తనం మనది కాదు, మనం తాత ముత్తాతలు ఇచ్చిన ఇత్తనం ఎక్కడో కొట్టుకోపోయింది. ఏదో విత్తనాలు పట్టుకొని ఆ విత్తనాలు మనదని మన భూమి అని ఫీల్ అవుతున్నాం, కానీ మన మట్టి మనది కాదు. సో ఈ మట్టిని కూడా మనం పనికి రాకుండా ఫ్యూచర్ తరాలకు గీయడం అనేది ఇల్లాజికల్ అవుతుంది. ఎందుకంటే ఒక్క రోజులో మట్టి తయారు అనేది మీకు తెలుసు, కొన్ని వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు అయితే కొంచెం మట్టి తయారవుతుంది. మరి ఆ మట్టిని మనము రిజ్యూనేట్ చేయడము, రిక్లైమ్ చేయడము, డిగ్రేడెడ్ సాయిల్స్ పెరుగుతున్నాయి, అటు చౌడు భూములు పెరుగుతున్నాయి. ఇది మనం అగ్ని అంటాం కదా, అడవిలో అగ్గి పడ్డట్టు అంతకంటే ఘోరంగా అవుతున్నది. ఈ క్లైమేట్ చేంజ్ లో మరి ఏ పంటలు కూడా తట్టుకునే పరిస్థితి లేదు. మరి ఇవన్నిటి కూడా మనము ఎట్లా దీనికి సెక్యూర్ చేయాలనే దానికి ఈ పద్ధతులు అన్నట్టు. సో ఇప్పటి నుంచి మనం రైతులు అంటే ఇప్పుడు నేను చూస్తున్న మామూలుగా టెక్నాలజీ ఫుల్ వాడేస్తారు. డ్రోన్ గీని ఎవరు వాడుతారు? పెళ్లిళ్ళలో వాడేది డ్రోన్, ఇంత డ్రోన్ ఉంటుంది, మనలు వాడేది అంత పెద్దగా ఉంటుంది. అంటే టెక్నాలజీ పరంగా ఈవెన్ యూట్యూబ్ ఛానల్ కానీ, వారు ఆన్లైన్ లెర్నింగ్ కానీ, ఈవెన్ పదాలు కూడా కొత్త పదాలు ఎంత ఫాస్ట్ గా నేర్చుకుంటారు అంటే రైతులు. ఎవరు లర్నింగ్ పర్సన్ ఎవరన్నా ఉన్నట్టే రైతులే. అందుకే పిహెచ్డి ఇచ్చేది ఉంటే 5 ఏళ్ళు వ్యవసాయం చేసిన వాళ్ళకి ఇవ్వాలని నేను అంటాను. ఎందుకంటే ప్రాక్టికల్ గా అన్ని సైన్సులు చదివి వ్యవసాయం చేయడానికి వాళ్ళు కూర్చున్నారట. ఆ ఛాలెంజ్ తీసుకొని గుర్తుపెట్టుకోండి, నేను వ్యవసాయం చేయని వాళ్ళంతా ఈ ఛాలెంజ్ వద్దనుకొని పారిపోయిన వాళ్ళే ఉన్నమాట, అది కూడా చెప్తున్నాను. సో కాబట్టి ఫ్యూచర్ గురించి మనం వచ్చే 30, 40, 50 ఏళ్ళు ఇంకా ఫ్యూచర్ లో 100 ఏళ్ళు అనుకోండి మినిమం. ఇప్పుడైతే దేశంలో అప్పులే మిగులుతున్నాయి కదా, పర్యావరణం అయితే మొత్తం పోయింది కదా. మరి ఈ పరిస్థితుల్లో సస్టైనబిలిటీ అనేది ఎట్లుంటుందని అంటే బయోచార్ ఒక్కటే దీనికి మూలం. అటు మీకు మట్టి మంచి చేస్తుంది, ఇటు గాలిని మంచి చేస్తుంది. క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ కి దిస్ ఇస్ ద బెస్ట్ జియో ఇంజనీరింగ్ సొల్యూషన్ అని ఐక్యరాజ్య సమితి కూడా చెప్పేసింది. ఇంతకంటే మంచిది ఇంకేం లేదు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, మామూలుగా మీరు సంవత్సరానికి 1 టన్ను బొగ్గు మీరు ఒక గణేశం లెక్క చేసి ఒక నీటిలో ఇమ్మర్షన్ చేసినా మీ ఆ సంవత్సరం ఎంతైతే ఎమిషన్స్ చేస్తారో, విడుదల చేస్తారో వాయువులు పర్యావరణ హానికరము, అవన్నిటికీ మీకు ప్రాయశ్చితమైనట్టే. అట్లా మనము సాల్వ్ చేసుకునేటట్టు ఈ సొల్యూషన్స్ ఉన్నాయి. సో కాబట్టి ఫ్యూచర్ కోసం మనం నిజంగా తపన పడితే, ఇప్పుడున్న సిస్టమ్ ని నిజంగా కూడా రెక్టిఫై చేయాలంటే, తప్పులు అయితే అయిపోయినాయి, అదన్నీ పక్కన పెడదాము, దాన్ని మంచిగా చేద్దాము, దాన్ని ముందడు తీసుకెళ్దాము అని అనుకుంటే డెఫినెట్ గా బయోచార్ ఒక పర్ఫెక్ట్ వ్యవస్థ. మరి ఇక్కడ రైతులకు అన్ని అవకాశాలు ఉన్నాయి. మీ దగ్గర ఏ వ్యర్థాలు ఉన్నా కానీ ఒక చిన్న రైతు అయినా సరే దానికి సింపుల్ టెక్నాలజీ, పెద్ద కొనే అవసరం లేదు టెక్నాలజీ. ఒక పిట్ మెథడ్ అని అంటాం, ఈవెన్ టిఎల్యుడి మెథడ్ అని, మామూలుగా పైర్ మెథడ్ అంటే మామూలుగా మనం చితి వేర్చినట్టు కట్టెలు వేర్చి కూడా దాని మీద కాలబెడితే కూడా బొగ్గు తయారైతే అప్పటికప్పుడు ఒక అర్ధగంటల నుంచి గంట లోపల కూడా బొగ్గు తయారయ్యే సిస్టమ్ లో మనకున్న వెంటనే తీసుకొని 10 సార్లు కాలబెట్టుకోవచ్చు. ఇప్పుడే 2000 టన్నులు మనోళ్ళు మొదలు పెట్టిరు, 1 month అయ్యింది. అదే అర్ధగంట గంట అంటున్నారు కదా, అర్ధగంట టెంపరేచర్ షూటప్ అయితేనే కానీ గంటలో బొగ్గు తయారవుతుంది. నేను చెప్తున్నాను. నేను ఇదంతా కూడా చెప్పనీకే ఉట్టే గాలిల మాటలు చెప్తలేను. దానికి ఒక మిషన్ ఉంటుంది మనకు, K-type థర్మోమీటర్ అని ఉంటుంది. 1100 డిగ్రీల వరకు. మొన్న కూడా వాసనలో ట్రైనింగ్ ఇచ్చినాడు, కొలిపించి మరి మంటలో చూపెట్టాను నేను. 550 degrees టెంపరేచర్ అనేది మనకు ఒక పొయ్యిలో 750. నేను పొయ్యిల మీద కూడా పనిచేసిన, 50 రకాల పొయ్యి డిజైన్ చేసినోని, అవన్నిట్లో కూడా మెజర్ చేసినోని. అందుకే పొక్కించి వచ్చిన బొగ్గు బంగారం అని ముందే చెప్పిన మాట. ఎందుకంటే
మామూలుగా కూడా బొగ్గు అమ్మేటోళ్ళు చాలా మంది 450 కాడనే ఆపి మనకు అది బయోచారాన్ని ఇచ్చేటోళ్ళు కూడా ఉన్నారు. అట్లా కాదు, మామూలుగా మీరు బయట పెట్టినప్పుడు 450 డిగ్రీల నుంచి 750 డిగ్రీల వరకు టెంపరేచర్ రేంజ్ అనేది ఉంటుంది. ఆ రేంజ్ లో మీకు 100% ఒక 550 డిగ్రీస్ 600 డిగ్రీస్ వరకు యావరేజ్ అని అనుకుంటే మీకైనా బొగ్గు ఆ బయోచార్ అనేది హైయెస్ట్ క్వాలిటీ అని అంటారు. ఏది మట్టి వేయడానికి ఆ క్వాలిటీ బొగ్గు మీకు లభ్యత అవుతుంది. అందుకని అంత సింపుల్ గా చెప్తున్నా. అట్లనే మీరు టెక్నాలజీ వాడితే కూడా మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ స్టీల్ వాడాలన్నా మైల్డ్ స్టీల్ వాడాలన్నా ఇవన్నీ ఉంటాయి, పెద్ద లొల్లి ఉంటుంది. మామూలు ఇనుప రేకు బీరువాలకు వాడే రేకులో కూడా బొగ్గు చేయొచ్చు. కానీ సో ఒక బీరువాకున్న స్టీల్ కూడా వాడేది అనుకోండి, అక్కడ టెంపరేచర్ ఎక్కువ దాన్ని రిటైన్ చేసుకోదు పైరోలిసిస్ టెక్నాలజీస్ లో. సో కాబట్టి అక్కడ ఏమైతే మామూలుగా 450 డిగ్రీస్ వరకే చేసుకుంటారు చాలా రిటార్ట్లల్లో. అది మనకు చార్కోల్ లాగా అమ్మడం అవుతుంది. అందులో మీకు వాలటైల్స్ ఉంటాయి, తర్వాత రకరకాలు ఉంటాయి. అది బొగ్గులాగా చార్కోల్ అనే బిజినెస్ ఇప్పుడు ఇలా పుట్టింది ఏం కాదు. తాతలు చేస్తున్నారు, బొగ్గు తయారు చేసేవాళ్ళు ట్రెడిషనల్ ఆర్టిజన్స్ ఉంటారు, అర్థమౌండ్ కిల్స్ అని పెట్టుకుంటారు, అవన్నిట్లో కూడా చేస్తారు. అది బరువు కూడా ఎక్కువ ఉంటుంది ఆ బొగ్గు. సో ఆ బొగ్గుని మనం రెగ్యులర్ గా వాడుతూనే ఉంటాం. సో ఆ బొగ్గు అనేది దాని వాల్యూ దానికి ఉన్నది. దాని మీద కొంచెం టెంపరేచర్ ఎక్కువ చేసినప్పుడు మనకు వచ్చే బొగ్గు బయోచార్ అని అంటాం. జనరల్ గా గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా 2 పీసులు పెట్టినప్పుడు ఇదేంటి అదేంటి అని చెప్పి ఉంటే, ఎవరైనా నిజంగా ఉంటే నాతో మాట్లాడమనండి. అలా కానీ ఫిజిక్ ఏమి ఉండదు. అట్లా అని చెప్పి నేను శాంపుల్ పంపిస్తే ఒక అప్రాక్సిమేట్ అనాలిసిస్ చేయడానికి కూడా 2500. ఏ రైతు పట్టుకుపోతాడు అది మళ్ళా శాంపుల్స్ పోనీ. ఒక ఆయన అడిగిన ఇలాంటి పైరల్సిస్ యూనిట్ పెడితే 8000 యూరోలు అంట. యూరోస్ అంటే ఇంటూ 80-90 రూపాయలు వేసుకోండి. అది కొన్ని వేల రూపాయలు అయితే కానీ మనకు ఒక శాంపుల్ టెస్ట్ చేసినట్లేదు యూరోపోల్ అయితే, అంటే ఒక స్టాండర్డ్ పనికి. సో కాబట్టి మినిమం మీరు ఏంటంటే మీ దగ్గర ఉన్న బొగ్గుని ఫస్ట్ బేసికల్ చేసుకోండి, టెస్ట్ చేసుకోండి. చెట్లు చెప్తాయి ఫస్ట్ మాట, అది గుర్తుపెట్టుకోండి. సాయిల్ టెస్టింగ్ శాంపుల్ ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. మీరు మట్టి వేసినప్పుడు మీ చెట్టు గ్రో అయితే, మీ చెట్టుకు నిజంగా ఈల్డ్ వస్తే అది వాడడానికి మీకు అవకాశం ఉందని అనుకోండి. మీకు అది రాలనుకోండి, పక్కన పెట్టేసేయండి. అసలు బయోచార్ అనే పదమే వాడకండి. నేనేం వాడమని అంటలేను. ఇంతమంది ఎవరైతే నిజంగా ఇక్కడ ఉన్నారో అందరూ కూడా వాడే మాట్లాడేటోళ్ళు, వాడకుండా ఉత్తగా నీతులు చెప్పేటోళ్ళు, ఆన్లైన్లో డౌన్లోడ్ చేసి ఈ యూట్యూబ్ చూసి ఆ యూట్యూబ్ చూసి కన్ఫ్యూజన్ అయ్యి చెప్పేటోళ్ళు కాదు. అది చాలా మంది ఉంటారు, వేరే టైప్ ఉంటారు. ఇంకోటి పెద్ద సైంటిఫిక్ పేపర్లు అవుతాయి కూడా, వాళ్ళు ఏదో ఒక అంశం మీద రీసెర్చ్ చేసి ఉంటారు. హోలిస్టిక్ ఒక రైతు లెక్క ఇంటిగ్రేటెడ్ గా వాళ్ళు చేసి ఉంటారు. రైతు ఏం చేస్తాడంటే ఇంటిగ్రేటెడ్ అనే దాంట్లో ఉంటాడు. అన్ని సైన్సెస్ ఆయనకు ఒక దగ్గరకు అయితే 4 పశువులు ఉంటే సరే బొగ్గులు పశువుల ఎరువులు వేస్తే ఏమవుతుంది, లేదా దాని కంపోస్ట్ లో ఏమవుతుంది, ఫార్మేడ్ మెన్యూర్లు వేస్తే ఏమవుతుంది. సో ఇట్లా రకరకాల పద్ధతులు ఉంటే ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసుకొని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. సో ఇట్లా మనం రైతులకు ఫ్లెక్సిబుల్ ఇచ్చి వాళ్ళని ఒక రీసెర్చర్ లాగా గుర్తిస్తే అప్పుడే సైన్స్ ముందడుకోతుంది. నేను సైంటిస్ట్ అని చెప్పి మీదికేం చెప్పేది ఏం లేదు. 2 దశాబ్దాల నుంచి నేను చెప్పుకుంటూ వచ్చిన, ఈ రోజు వింటున్నారు. టైం అయితే పడుతుంది కదా, మంచి విషయాలకు కూడా టైం పడుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఆ టైం ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే ఇటు మనకు కాదు, అటు ఐక్యరాజ్య సమితి కానీ అంతర్జాతీయంగా చాలా దేశాలు కూడా ఈ గ్లోబల్ వార్మింగ్ క్లైమేట్ చేంజ్ లో ఏం చేయాలనే దాంట్లో ఇంకే సొల్యూషన్ దొరకక ఆహార భద్రతలో నేచురల్ ఫార్మింగ్ పాలసీ ఎందుకు వచ్చింది, అట్లే బయోచార్ పాలసీ కూడా వస్తుంది, తప్పది. ఎందుకంటే గవర్నమెంట్ కూడా అడాప్ట్ చేసుకోవాల్సిందే. అటు చాలా డెవలప్డ్ కంట్రీస్ కూడా అడాప్ట్ చేసుకున్నాం. మరి గ్రీన్ రెవల్యూషన్ ఏమో అంత ఫాస్ట్ గా నూపుకుంటూ వచ్చిండ్రు, అక్కడ వరకు లాభమైందని. మరి ఇది ఇలాంటి సస్టైనబుల్ ప్రాక్టీసెస్, ట్రెడిషనల్ ప్రాక్టీసెస్, మరి దీన్ని అడాప్ట్ చేసుకుంటే అంత కష్టం ఏమవుతుంది? ఐ థింక్ ప్రభుత్వాలు అందరు కూడా దీని మీద ఆలోచన ఆల్రెడీ చేస్తున్నారు, వాళ్ళతో కమ్యూనికేషన్ చేస్తున్నాము. ఇక్కడ మనకు కేవీకే నుంచి విజయగోపాల్ రెడ్డి గారు కూడా వచ్చారు. వాళ్ళు 50 మంది మొన్న మొత్తం వచ్చి ఇంటెన్సివ్ గా వాళ్ళు లెర్నింగ్ తీసుకొని ఆల్రెడీ అడాప్ట్ చేసుకొని కంటిన్యూస్ గా ఇంకా వాళ్ళు ఇంప్లిమెంటే చేస్తున్నారు. ఏది ట్రయల్ బేసిస్ లో గుర్తుపెట్టుకోండి. ఎవరు కూడా దుంకుతలేరు డైరెక్ట్ ఈత రామాన్ని దుంకుమని అంటలేము. ఫస్ట్ ముందు నువ్వు నేర్చుకున్నాక తెలుసుకున్నాక దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. సో ఆ ట్రయల్స్ అన్ని కూడా అవుతున్నాయి. సో కొన్ని వేల మంది ఇప్పుడు ఆ ట్రైన్ అయ్యిండ్రు. ఇంకా అట్లనే మా ప్రోగ్రెసివ్ బయోచార్ సొసైటీ రెగ్యులర్ గా నేషనల్ లెవెల్ సెమినార్లు ఇవన్నీ కూడా మేము పెడుతున్నాము. అక్రాస్ ఇండియా ఒకటే ఒక సొసైటీ ఉందంటే ప్రోగ్రెసివ్ బయోచార్ సొసైటీ.
ఆ ఒక్క సొసైటీ ఈ రోజు హైయెస్ట్ అవేర్నెస్ చేయగలిగింది దేశం మొత్తంలో, గుర్తు పెట్టుకోండి. ఉపయోగించాలి. ఒక ఎకరానికి ఏ సమయాల్లో ఎటువంటి పరిస్థితుల్లో ఏర్పాటు చేసినట్టయితే మనకి ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు ఆర్గానిక్ దీంట్లో అవసరం అని చెప్తారు. రాబోయే రోజుల్లో అవకాశం ఉంది. ఏదైనా అయితే ఆర్గానిక్ షుగర్ తయారు చేయడానికి ఈ లిగ్నైట్ అండ్ ఈ బయోచార్ ఈ రెండు ఏమైనా ఉపయోగపడే పరిస్థితి ఉంది. ఇప్పటికైతే దేశంలో ఎక్కడ ఈ ఆర్గానిక్ షుగర్ తయారు కావట్లేదు. వాటికి ఏదైనా అవకాశం ఉంటే చిన్న చిన్న షుగర్ ఫ్యాక్టరీస్ తయారీ రైతు స్థాయిలో ఏర్పాటు చేసే అవకాశం ఉందా? ఈ బయోచార్ అండ్ లిగ్నైట్ ఈ రెండు కూడా ఏ రకంగా ఉపయోగపడతాయి? అలాగే ఈ మనకి ఇప్పుడు ఈ వేస్ట్ అంటే మనకి ఈ చక్కెర కర్మాగారి నుంచి వచ్చినటువంటి చెరుకు చెత్త కానీ పత్తి చెత్త కానీ వీటి పైన, అలాగే మనకి పశువులకు ఆహారంగా ఉపయోగించే కోవన్ అనేవి నేపియర్ పాత్ర, ఇవి ఎకరానికి దాదాపుగా మామూలు మా స్థాయిలో అంటే 200 టన్నులు 150 టన్నులు అట్లా వస్తుంది రేటు. దాని నుంచి ఏదైనా అంటే ఎక్కువ మనకి ఖర్చు కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. దాని నుంచి ఏదైనా బయోచార్ తయారు చేసుకుని రాబోయే రోజులైనా ఉపయోగించాలి. ఈ మూడు పైన మాకు అవకాశం ఉంటే కల్పించాలని చెప్తున్నాను. నా పేరు సత్యనారాయణ. నేను అనకాపల్లి జిల్లా చోడవరం సొసైటీ ఏరియా నుంచి వచ్చినటువంటి నా పేరు సత్యనారాయణ. రైతులు చాలా మంది చక్కెర రైతులు బయోచార్ మహారాష్ట్రలో కానీ ఈవెన్ అరణ్య అగ్రికల్చర్ ఫార్మ్స్ దగ్గర అక్కడ కూడా బిదకన్య దగ్గర చాలా చోట్ల వాడుతున్నారు ఆల్రెడీ. రెండోది ఏంటంటే చక్కెర ఫ్యాక్టరీకి బయోచార్కి ఇంకో సంబంధం కూడా ఉంది. బగ్గాస్ అని అంటాం కదా మనకు, దాంతో కూడా మనము బొగ్గు చేసే పద్ధతులు ఉన్నాయి. ఆ మిగిలిపోయిన దాన్ని అట్లనే ప్రెస్ మడ్, ఇది బయోచారి రెండు కలిపి ఎరువు రూపంలో మళ్ళీ రైతులకు ఇస్తున్నాం. అంటే చక్కెర ఫ్యాక్టరీ నుంచి వచ్చిన ప్రెస్ మడ్ సాయిల్ ఆర్గానిక్ కార్బన్ పెంపొందించడమే కాక చాలా చీప్ గా దొరుకుతుంది, సింగిల్ పాయింట్ లో దొరుకుతుంది. ఆల్రెడీ చక్కెర అనేది ఏ కొంచెం అందులో శాతం ఉన్నా ఈ సూక్ష్మజీవులు ఉంటాయి కాబట్టి అది దీనికి యాడ్ అవుతుంది. సో అట్లా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. అయితే ఎంత వేయాలనే దానికి ఆన్సర్ డైరెక్ట్ ఉండదు సార్. దీనికి ట్రయల్స్ అనేది చేయాలి. ఇది ఫస్ట్ టైం వాడుతున్నాం. ఒక 1000 మంది రైతులు మీ ప్రాంతంలో వేసినాక చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎప్పుడు వేయని దగ్గర మనం డైరెక్ట్ ఆన్సర్లు చెప్పడం అనేది తప్పు. రెండోది మట్టికి తేడా ఉంటుంది. ఓ 10 ఎకరాలు ఉంటే 5-6 రకాల మట్టి ఉంటుంది మనకు. సో ఇలాంటి చాలా తేడాలు ఉంటాయి కాబట్టి ఇనిషియల్ గా ఆ చిన్న ట్రయల్స్ అనేది వేసుకోవాలి. వేసుకున్నాక మనము ఎంత వేయాలనేది నిర్ణయించుకోవాలి.